ప్రతిభ ఉంటేనే సరిపోదు, దాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించటోల్సుతా ఉండాలి. గప్పుడే విజయం సాధించవచ్చు. ఒక ఆటో డ్రైవర్ను వాళ్ళ భార్య వెన్ను తట్టి ప్రోత్సహించి టీచర్ని వేసిన ముచ్చట మీరు కూడా చూడాలి. మరి ఇగో గిడ టోప్ పెట్టుకొని కుర్చీలో రాసుకుంటా కూర్చున్నా అన్న గురించి నువ్వు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏ పోటీ పరీక్ష రాసినా సుత 1-6 మార్కులతోనే పోయేదట. ఇక అగ్రవర్ణ కులం కావడంతో రిజర్వేషన్ సుత కలిసి రాలే. గిట్లా 1-2 కాదు, పద్దాక సర్కారు కొలువులు దగ్గరికి వచ్చినట్టే వచ్చి పోయేదట 1-6 మార్కుల తేడాతోని. అసలే పేద కుటుంబం, పరీక్షల కోసం కోచింగ్ ఇట్లా తీసుకోవడానికి పైసా లేకపోవడంతోని ప్రైవేట్ టీచర్గా కొన్ని రోజుల దాకా కొలువులు చేసిండు. సర్కారు కొలువు అత్తలేదనే రందొక దిక్కు, నాకే గింత చదివినా కొలువు రాలే, గసంటి పిల్లలకు నేనేం న్యాయం చేస్తానే ప్రశ్నలు ఇంకో దిక్కు. ఇట్లా ప్రైవేట్ టీచర్ కొలువు సుతా ఇరిచిపెట్టిండు. అటెంక గిదే రందితోనే తాగుడుకు బానిసైండు. సుక్క కుతికెల పడంతే రోజు గడవదన్నట్టు తయారైండు. ఉన్న ఆస్తిని సుతా అమ్ముకున్నాడట. ఊరువాడ మొత్తం చదువుకున్న తాగుపోతని ఎగితాళి చేసేదట. ఇక నా జీవితం గింతే అని రందిపడుతున్న టైంలో గీ అన్న జిందగీలో వాళ్ళ మడదలు వెలుగు లెక్క మారింది. ఊరువాడ చుట్టుపక్కన వాళ్ళకి ఇట్లా తాగుబోతుని పెళ్లి చేసుకొని ఏం సుఖపడతావు అని చెప్పిన సుత వాళ్ళ మాటలు లెక్క చేయకుండా బావ మీద ఉన్న ప్రేమతోని ఎవరెన్ని మాటలు అన్న సుత వినకుండా లగ్గం చేసుకున్నది. ఇక ఆమె తానున్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి ఒక ఆటో కొనిచ్చింది మొదలు. ఇక అటెంక మెల్లమెల్లగా తాగుడును మాన్పించింది. ఇట్లా తాగుడు బంద్ చేసి ఆటో నడుపుకుంటా జీవితాన్ని నెట్టుకొస్తున్న టైంలో 2 పిల్లలు సుతా ఇర్రు. ఇక ఇది ఇట్లుంటే పిల్లలను కొందరు మీ అయ్యా ఏం చేస్తారని అడిగితే ఆటో డ్రైవర్ అని పిల్లలు చెప్తుంటే చూసిన ఆమె మా బావస్థాయి గిది కాదు, ఏదో ఒకటి చేయించాలని చెప్పి అప్పుడే అనుకున్నది. ఇక ఇట్లా కారు చీకట్టాల కాంతి వెలుగు లెక్క గదే టైంలో గురుకుల ఉపాధ్యాయ కొలువుల కోసం పోస్టులు పడ్డాయి. ఇక ఈ అవకాశాన్ని ఇడిచిపెట్టద్దు అనుకున్నది ఆమె. ఎంబడే భావన చదవాలి అని చెప్పింది. ఏం మాట్లాడుతానవే, మన పరిస్థితి ఏంది, రెక్కాడితే కానీ పొట్ట నిండది, గసంటిది గీ టైంలో చదువుకుంటా కూర్చోవన్నా అన్నాడు. ఇక చదువు నాతో కాదు అని చెప్పిండు. కానీ వాళ్ళ భార్య ఇడిచిపెట్టలే, ఎట్లనన్నా చేసి చదవాలని మొండి పట్టు పట్టింది. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడో ఇడిచిపెట్టిన పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు తెరవను అన్నాడు వాళ్ళ బావ. ఇక ఆయన ప్రతిభ గురించి దినం చెప్పుకుంటా ఆఖరికి భర్తను ఒప్పించింది. ఇల్లు గడవడానికి ఆమె ప్రైవేట్ టీచర్గా మారింది. ఇక ఉన్న ఆటో అమ్మి 3 నెలలకు సరిపోయే సరుకులు పట్టుకొచ్చింది. పూర్తి స్వేచ్ఛనిచ్చి పట్టుదలతో శ్రద్ధ పెట్టి చదువుకో అని చెప్పింది వాళ్ళ బావకు. ఇప్పటికే నాకు 40 ఏళ్ళు నిండినాయి, గిదే చివరి అవకాశం అని కసిగా చదివిండు అన్న. ఇక కష్టం ఉత్తగపోలే, ఆఖరికి కొలువు కొట్టిండు. ఇక ఇట్లా ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఏ విజయమైనా సాధించచ్చని నిరూపిస్తారు వీళ్ళిద్దరు కూడా.